హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ద న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఒక సంస్థ. ఇందులో ఖాళీగా ఉన్నటువంటి 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనకి 10 డేస్ బ్యాకే దీనికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మినిమం 21 ఇయర్స్ అండ్ మాక్సిమం అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది 1/12/2024 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్, ఓబీసీ వాళ్ళు అయితే 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సర్వీస్ లెంత్ని బట్టి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది మారడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ మనకి క్లియర్గా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే తప్పనిసరిగా మీరు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కానీ తప్పనిసరిగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఒకటి చదివి ఉండాలి. అది ఒకటి చదివి ఉంటే సరిపోతుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తెలుగు లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. మీరు మనకి మామూలుగా వేరే నోటిఫికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ అనుకోండి, దాంట్లో కన్నా మీకు ఏమి ఇచ్చారు అంటే వాళ్ళు కూడా తెలుగు లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా అడిగారు. అయితే దానికి మనము 10th క్లాస్లో కానీ లేదా ఇంటర్మీడియట్లో కానీ ఎప్పుడైనా తెలుగు సబ్జెక్ట్ అనేది చదివి ఉంటే తర్వాత ఆ టెస్ట్ అనేది కండక్ట్ చేయరు. దాన్ని ప్రూఫ్గా పెట్టి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ మాత్రం మీరు అక్కడ తెలుగు లాంగ్వేజ్ చదివినప్పటికీ కూడా మీకు ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇందులో తెలుగు రాయడం, చదవడం, మాట్లాడడం 3 రావాల్సి ఉంటుంది. ఈ తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దీని నుంచి మార్కులు అయితే తీసుకోరు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే దీంట్లో సరిపోతుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుందండి. ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఎందుకు అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఎగ్జామినేషన్ కంటే ముందు, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కంటే ముందు ఒక వారం రోజుల పాటు దీనికి ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ సిలబస్ ఏంటి, దానికి సంబంధించి ఏ సెక్షన్ నుంచి మనకి ఎక్కువ మార్కులు వస్తాయి, ఈ విధంగా అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్లో చెప్పడం జరుగుతుందన్నమాట. మీకు గన ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడే మనకి ఆప్షన్ అనేది ఇస్తారు, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలా వద్దా అని. సో కావాలి అని మీరు టిక్ చేస్తే మాత్రం మీరు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి వెళ్ళవచ్చు. ఒకవేళ మీరు టిక్ చేసి తర్వాత హాల్ టికెట్ వచ్చినా కూడా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి వెళ్ళకపోయినా పర్లేదు. కాకపోతే ముందే ఒకసారి చూసుకొని పెట్టుకోండి ఆప్షన్ పెట్టేటప్పుడు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ అంటే మనకి 2 టెస్టులు కండక్ట్ చేస్తారు. దాని తర్వాత రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్లు 30 మార్కులు 20 మినిట్స్ టైం స్లాట్ అనేది సపరేట్గా ఉంటుంది. అలాగే రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్ టైం అనేది ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఈ విధంగా 100 క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 60 మినిట్స్ అంటే 1 అవర్ మాత్రమే మనకి టైం అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉంటుందన్నమాట. క్వశ్చన్ పేపర్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే రావడం జరుగుతుంది. ఇక ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్లు 50 మార్కులకి 30 మినిట్స్ టైం ఉంటుంది. రీజనింగ్ సంబంధించి 40 క్వశ్చన్లు 50 మార్కులు 30 మినిట్స్ టైం ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్లు 50 మార్కులు 30 మినిట్స్ టైం ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్లు 50 మార్కులు 15 మినిట్స్ టైం అనేది ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్లు 50 మార్కులు 15 మినిట్స్ టైం అనేది ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 200 ఉంటాయి. టోటల్ 250 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మనకి టైం అనేది 120 మినిట్స్ అంటే 2 అవర్స్ మాత్రమే మనకి టైం అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో తర్వాత వీళ్ళకి మనకి పెనాల్టీ మార్క్స్ విషయానికి వస్తే అప్లికేబుల్ టు బోత్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ రెండింటికి ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు లేదా విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలులో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి గుంటూరు లేదా విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నాయి.
ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ చూస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక దీనికి ఏ విధంగా అప్లై చేయాలంటే మనకి ఆన్‌లైన్‌లో అప్లై చేసే లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. డోంట్ వరీ. అయితే మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి తక్కువ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకి. అయితే ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ అనేది కూడా మనకి రావడం జరిగింది. దాన్ని కూడా నేను ఇంతకుముందు వీడియో చేశాను. దీని కింద వీడియో అనేది ఉంటుంది. అది ఒకసారి చూడండి. అందులో 13,000కి పైగా వేకెన్సీస్ ఉంటే తెలంగాణలో 350కి పైగా, ఆంధ్రప్రదేశ్లో 50కి పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అది ఒకసారి చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ₹100 అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అలాగే మిగిలిన అందరూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ₹850 అప్లికేషన్ ఫీజు అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి ఏ విధంగా అప్లై చేయాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ప్రొబేషన్ పీరియడ్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి అంటే ఈ ప్రొబేషన్ పీరియడ్ అనేది మనకి 6 మంత్స్ పాటు, 6 నెలల పాటు ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రెగ్యులర్ ఎంప్లాయ్‌గా తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ 6 మంత్స్‌లో కూడా మనకి రెగ్యులర్ సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందంట. ఫుల్ సాలరీ అనేది ఇస్తారు. అయితే మీరు మధ్యలో గన ఈ 6 మంత్స్ లోపే వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం ₹25,000 ఈ ట్రైనింగ్ పర్టిక్యులర్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పే చేయాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక సాలరీ విషయానికి వస్తే బేసిక్ పే అనేది మనకి ₹22,405 ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే 40,000 వరకు సాలరీ అనేది రావడం జరుగుతుంది మనం వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిటీలో వర్క్ చేస్తే మనకి మెట్రోపాలిటన్ సిటీస్‌లో గాని వర్క్ చేస్తే 40,000 వరకు ఉంటుంది. అలాగే టౌన్స్‌లో గాని వర్క్ చేస్తే అక్కడ మనకి హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది తగ్గుతుంది కాబట్టి ఒక 38,000 వరకు మనకి సాలరీ రావచ్చు. ఇక విలేజెస్‌లో గాని మీరు వర్క్ చేస్తే మీకు 35,000 వరకు కూడా సాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటుగా మనకి మెడికల్ బెనిఫిట్స్ అని, గ్రూప్ మెడికల్ పాలసీ అని, హాస్పిటలైజేషన్ ఎక్స్‌పెన్సెస్ అని, లీవ్ ట్రావెల్ సబ్సిడీ అని, స్టాఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ అని ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్వాల్వ్‌మెంట్స్ అన్నీ కూడా మనకి ఈ ఎన్ఐఎస్ఈఎల్ నుంచి మనకి టైమ్ టు టైమ్ రావడం జరుగుతుంది. ఓకే. సో ఈ జాబ్స్‌కి ఎవరైతే మీరు డీటెయిల్స్ అన్నీ కూడా చూసారు కదా ఇప్పుడు. ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. మనకి చూసుకున్నట్లయితే 17వ తేదీ నుంచి 17 డిసెంబర్ 2024 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 1/1/2025 లోపు మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చి మనకి 27/1/2025న కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ 2/3/2025న కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కానివ్వండి, మెయిన్ ఎగ్జామినేషన్ కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ రిలీజ్ చేసినప్పుడు మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. అలాగే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొత్తం 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీకి సంబంధించి 3, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 2, ఓబీసీ ఏమీ లేవు. ఎకనామికల్ వీకర్ సెక్షన్ 1, అన్రిజర్వ్డ్ సంబంధించి 4 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకి ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ 3, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 1, మనకి అన్రిజర్వ్డ్ కింద 4, టోటల్ 10 వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ కొన్ని బ్యాక్‌లాగ్ అవుట్ ఆఫ్ విచ్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి టోటల్ వేకెన్సీస్‌లో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ రిజర్వేషన్ చేయబడి ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో మీరు ఇక్కడ మీకు డౌట్ అనేది ఉండవచ్చు. నాకు ఇప్పుడు వేకెన్సీస్ అనేవి ఇక్కడ నా రాష్ట్రంలో తక్కువ ఉన్నాయి. ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి రాష్ట్రంలో నేను అప్లై చేసుకోవచ్చా అని మీకు డౌట్ అనేది ఉండవచ్చు. అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ వచ్చి మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్రకి సంబంధించి ఉన్నాయి. ఇక్కడ ఆ మరాఠీ ఏదైతే ఉందో భాష, ఇది మనకి తెలుగు కాదు, మరాఠీ ఏదైతే ఉందో ఇది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మీరు క్వాలిఫై అవుతారో అని మీకు నమ్మకం ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకే. సో రాయడం, మాట్లాడడం, చదవడం ఆ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అవ్వాలి మీరు. అది గుర్తుపెట్టుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.